హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ఇప్పుడు టైం 12 అయింది. బట్ అయినా కూడా నేను రివ్యూ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేస్తున్నానంటే, ఈరోజు ఎపిసోడ్ ఏదైతే బిగ్ బాస్ ఉందో నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాగార్జున గారు ఈరోజు రోస్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ముందుగా మన ఆడియన్స్ ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళకి అడిగి కనుక్కుంటే, రీతు ఫేర్గా ఆడట్లేదు, ఒక 2-3 డేస్ బట్టి ఓనర్స్ కోసమే ఆడుతుందని క్లియర్ కట్గా చెప్పారు. అండ్ ఇంకో విషయం, అక్కడ ఆడియన్స్లో ప్రియా అండ్ శ్రీజ గురించి శాడిజం అని ఏ విధం కొన్ని పదాలు వాళ్ళు వేరే వాళ్ళ మీద వాడారో అదే పాయింట్స్ చెప్పారు. ఇన్ని రోజులు నాకే అనిపించింది అనుకున్నాను, బట్ అక్కడ ఆడియన్స్ కూడా అదే విషయం అనిపించడం నాకు చాలా అగ్రీ అనిపించింది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు కూడా ఏదో తప్పు రివ్యూ ఇస్తున్నానేమో అనిపించింది, కానీ ఆడియన్స్ ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళ మాట అనగానే నాకు చాలా కరెక్ట్ రివ్యూ ఇస్తున్నానని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళగానే నాగార్జున గారు ముందుగా ప్రియా గారితోనే మాట్లాడతారు, రీతు గారితోనే మాట్లాడతారు. రీతు గారితో ఏం మాట్లాడతారు, రీతు నువ్వు ఈరోజు ఏ విధంగా సంచాలక్ చేసావని అడిగారు. వెంటనే నేను కరెక్ట్గానే చేశాను అంటే మిగతా వాళ్ళందరికీ నాగార్జున గారు అడుగుతారు, డెమాన్ పవన్ కెప్టెన్ అవడం డిజర్వా అనగానే అందరూ వాళ్ళ కారణాలు చెప్తారు. తర్వాత నాగార్జున గారు మీకు క్వశ్చన్ అర్థం కాలేదంటే అప్పుడు ఏ విధంగా కరెక్ట్ పద్ధతిలో అయ్యాడా అని అడిగితే రీతు నేను అలాగ తీయలేదు సార్ అని చెప్తే, బర్నీ గారి వీడియో వేసి చూపించగానే నాకు ఆ వ్యూ కనిపించలేదని చెప్తుంది. వ్యూ కనిపిస్తుంది తనకు తను సమర్థించుకుంది. అండ్ ఇంకో విషయం, తనూజా గారు కూడా అక్కడ చెప్పారని చెప్పారు. అండ్ మనం ఎపిసోడ్లో కూడా తనూజా గారు అక్కడ తగిలింది, డిమాండ్ చేయి తగిలిందని చెప్పడం కూడా మనకు తెలుసు. బట్ తను అగ్రీ చేయకుండా నేను ఆ వ్యూలో నాకు కనిపించలేదు అని చెప్పింది. ఈ వచ్చి చెప్పిన వ్యక్తికి 2 తోకలు ఎవరైతే ఉన్నారో అక్కడ శ్రీజ వచ్చి మా వ్యూలో మాకు కనిపించలేదు, మేము అటువైపు ఉన్నాం సార్, వీళ్ళు ఇటువైపు ఉన్నారు, వాళ్ళకి కనిపించింది, అలాగే రీతుకు కూడా కనిపించలేదు అని చెప్పి శ్రీజ సమర్థించుకొని వచ్చింది. అక్కడ రీతుకు అలాగే నెమ్మదిగా కోటింగ్ అయింది. అండ్ నెక్స్ట్ మన ప్రియా గారికి నించుని పెట్టి నువ్వు సంచలగ్గా ఏడ్ చేసావు అని అడిగి, ఎక్కడైతే కాలచక్రం గేమ్ అయింది అక్కడ మన కళ్యాణ్ గారి వచ్చి తను ఫెయిల్ అయింది. దాని గురించి చెప్తే నేను రీజన్ చెప్పను, అన్ఫేర్ అనుకొని చెప్పేస్తుంది. నెక్స్ట్ సుమన్ గారిది అయితే ఒక హైలైట్ అయ్యిందండి. లేపి అడగగానే చేయి తాగలేదు, నేను తగిలింది ఉంది అనుకున్నాను. అండ్ ఒక్కటి చెప్తాను, ప్రియా గారు ఎవరైతే ఉన్నారో లెగగానే ఆడియన్స్ తనకి రోస్టింగ్ చేస్తుంటే క్లాప్స్ కొడుతున్నారు. అంత ఆడియన్స్కి తనకి రోస్టింగ్ చేస్తుంటే అంత బాగా నచ్చింది. అండ్ వెంటనే శ్రీజ ప్రతిదానికి లేచిపోతుంటే అమ్మ నువ్వు లెగిసిపోకు, ప్రతిదానికి ఇద్దరు మాట్లాడుతుంటే పాయింట్ ఉండట్లేదు, మీ ఇద్దరు గేమ్ ఆడుతుంటే ఫేరు, వేరే వాళ్ళు ఆడుతుంటప్పుడు అన్ఫేరా, అలాగే ఎప్పుడు మీరు అనుకోకండి. ఎవరి గేమ్ వాళ్ళకి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది. మీరు అలాగ అనుకుంటున్నారు, మీ గురించి ఆడియన్స్ ఏ విధంగా అనుకుంటున్నారు నాకే మిగతా మీ హౌస్ మేట్స్కే కాదు ఆడియన్స్కి ఏట అనిపిస్తుంది అనగానే ఆడియన్స్ అదే విషయం చెప్తారు, వాళ్ళు శారీరంగా ఆడుతున్నారని చెప్పి అనేస్తారు ముఖం మీద. అండ్ వీళ్ళ గురించి ఇలాగా చెప్పగానే నాగార్జున గారు వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే నాకు అక్కడ నవ్వేసింది. ఇద్దరు మెయిన్గా ప్రియా గారికి అయితే వీడియో మీద వీడియో వేయగానే ఒక తెల్ల ముఖం వేసుకొని చూస్తాం కదా, అలా తెల్ల ముఖం వేసుకొని అలా నించొని పాపం ఏటి నాగార్జున గారు నాకు ఇవాళ తగులుకున్నారని చెప్పినట్టు ఆలోచించింది. అండ్ నెక్స్ట్ తనూజా గారికి అప్రిషియేషన్ చేశారు. తనూజా చాలా బాగా ఆడావమ్మా, ఎందుకు ఎవరు సపోర్ట్ తీసుకోలేదంటే అప్పటికి గ్రూప్ గేమ్ అని అంటున్నారు సార్, నేను సింగిల్ గేమ్ ఆడానని చెప్పి తనూజాకి అప్రిషియేషన్ చేశారు. అండ్ రాముకును బర్నీ గారికి అడిగారు, మీరిద్దరు ఇలా సైలెంట్గా ఉంటే నేను క్వశ్చన్ చేయాలన్నా మీరు ఎప్పుడైనా న్యాయం జరగలేదన్నప్పుడు సంచాలకుతో మీరు అడగాలి, మీరు అడగకపోతే మీరు అడ్రస్ చేయకపోతే వీకెండ్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా మీకోసం అడ్రస్ చేస్తాను, ముందుగా ఏదైనా కూడా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలని నాగార్జున గారు చెప్తే, సో అప్పుడు బర్నీ గారు కరెక్ట్గానే చెప్తారు, సంచాలక్ తుది నిర్ణయం, అందుకే స్పోర్టివ్ పర్సన్గా నేను ఉండిపోయాను. స్పోర్టివ్ పర్సన్ అయినా కూడా ఎంపైర్ అయినా ఎవరైనా మనం తప్పు చేస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఎందుకు అని క్వశ్చన్ చేయాలమ్మా అని చెప్పి నాగార్జున గారు క్లియర్ కట్గా చెప్తారు. రాము వచ్చేసి రాము ఏటి మాట్లాడతాడు కొంచెం అర్థం కాదు, తను చిన్నపిల్లడని మనస్తత్వం ఏటో అని, కానీ కొంచెం మాట్లాడింది అర్థం కాదు. సార్ ఇద్దరం ఆడుతాం అనుకున్నాం, తను ఏదో గేమ్ ఆడింది, నేను ఏదో ఇదిలో ఉండిపోయాను సార్ అనగా తనుజ వెంటనే పక్క నుంచి ఒక పాయింట్ అనుకుంటారు, తను గెలిపేద్దామని ఆలోచనలో ఉన్నాడని ఏదో పాయింట్ చెప్తారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి గేమ్ గురించి లేపితే లెగ్గగానే ఆడియన్స్ క్లాప్స్ అండి. సుమన్ శెట్టి గారి కోసం ఎంత చక్కగా ఓన్ చేసుకున్నారు. ఇమ్ము గారికి లేపినా కూడా అదే ఆడియన్స్ క్లాప్స్. అంటే వాళ్ళిద్దరికి మంచి
ఫ్యాన్స్ ఏ విధంగా ఓన్ చేసుకున్నారో అంత చక్కగా మనకు అక్కడ క్లాప్స్ కొట్టగానే తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికి కూడా చక్కగా నాగార్జున గారు అప్రిషియేషన్ చేశారు. ప్రియా నువ్వు చేసిన విషయంలో ఏంటనంటే అక్కడ ఒక చిన్న కామెడీ చేస్తారు. సారీ అన్న అంటే నీ సారీ నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు ఓనర్గా పంపించేస్తావా అమ్మా అని చెప్పి సుమన్ శెట్టి గారు అక్కడ కామెడీ చేస్తారు. నాకు అక్కడ చాలా బాగా నచ్చింది అక్కడ ఫన్. అండ్ ఇంకో విషయం వచ్చి డిమాండ్ పవన్ కూడా, డిమాండ్ పవన్ నీ ఫేర్గా నువ్వు వాడేవా, ఫేర్గా నీకు రాలేదు కదా, నువ్వు ఏంటనిపిస్తుంది, నేను వచ్చి రివోక్ చేసేస్తాను సార్ అని అది కరెక్ట్గా. అండ్ అక్కడ వచ్చి మెయిన్ డిమాండ్ పవన్ తప్పులేదు, తను ఒక ప్లేయర్, అక్కడ తన ఒక ప్లేయర్ది ఇది చేయడం కరెక్ట్ కాదు. బట్ మెయిన్ అక్కడ రీతు వచ్చి ఫ్రెండ్షిప్ మధ్య గొడవ వల్ల తను సపోర్ట్ ఉంటున్నాడని చెప్పి మెయిన్ రీతు ఉన్న పాయింట్స్ వల్ల అక్కడ తన డిమాండ్ పవన్ బ్యాడ్ అయిపోయింది. అక్కడ ఇంకోటి రీతు కూడా మాట్లాడలేదు. అలాగే ఎప్పుడైతే రివోక్ అయిపోయిందో తను బాధపడి మధ్యలో మన శ్రీజ లేసిపోయింది. 8 పాయింట్ రేస్ చేసింది. అట్ నాకు అక్కడ నచ్చలేదు. నాగార్జున గారు అడ్రస్ అయిపోయిన నేను చేశాను ఏంటన్నది, సార్ ఎప్పుడు అలాగ తిగలేదు కదా అంటే, ఈ ప్రీవియస్ కెప్టెన్సీలో ఎన్ని దొంగతనాలు జరిగాయి సంజనా గారు, నాకు ఒకటి గేమ్ వీళ్ళిద్దరు ప్రియాకును శ్రీజ గేమ్ అర్థమవుతుందో లేదో, గేమ్ ఆడడం వేరు, గేమ్ ఆడినప్పుడు గేమ్ సంచాలకు అన్ఫేర్గా చేసిన గేమ్లో ఫేర్గా అన్ఫేర్గా ఆడడం ఉంటుంది. ఇంట్లో దొంగతనం తినడం మన ఆకలికి మన మనస్తత్వంకి అదేంటి అక్కడ ఫన్ వేలో చేయొచ్చు, దాచుకున్నారు కదా మనం తినేవచ్చు. అక్కడ ఎవరికో మనం అన్యాయం చేసినట్టు కాదు, తినడంకి వచ్చి దొంగతనం చేసి తినడంకి వచ్చి అది ఫేర్కి అన్ఫేర్కి కంపారిజన్ చేసి కెప్టెన్ దానికి కంపేర్. అసలు నిజంగా చెప్పాలంటే సంజనా గారు మంచి గేమ్ ఇస్తున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా నాగార్జున గారు మెచ్చుకొని నాగార్జున గారు లేపితే గుడ్ ఫ్రెండ్స్ అయిపోయామంటే అప్పుడు అన్సెన్సార్డ్ లాంగ్వేజ్ మీ వల్ల రావట్లేదు అని చెప్పి ఫన్ చేయగానే ఇంకొక కూల్ డ్రింక్ విషయం కూడా నాగార్జున గారు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు వాళ్ళ కంటెంట్ వస్తుంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఒక పర్సన్ వల్ల మన గేమ్ నచ్చుతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేస్తారు. బీబీ వాళ్ళు మీ ఇద్దరు ప్రియా అండ్ శ్రీజ ఏ విధంగా ఉన్నారంటే ప్రతి దానికి ఇష్యూ, ప్రతి దానికి నోరుంది కదని మాట్లాడడమే, పాయింట్ మాట్లాడడం ఉండదు, లాగడము, ప్రతి దానికి లాగడమే. ఒకరు మాట్లాడుతున్నారంటే ఒకరు కంట్రోల్ చేయడానికి చూస్తారు ఎవరైనా, బట్ ఇద్దరు కంట్రోల్ చేయడానికి చూడట్లే. ఒకరు రేస్ చేసిన దానికి ఇంకొకరు వచ్చి చాలా పైకి రేస్ చేసుకొని తీసుకెళ్తున్నారు. అంటే నిన్న గేమ్లో కూడా ఇప్పుడు బర్నీ గారికి ఉన్నారు, బర్నీ గారు ఫస్ట్లోని ఆయనకి నామినేషన్ ఇస్తున్నప్పుడు క్లాప్స్ కొట్టారు, అది తప్పు. రెండోది వచ్చి డిమాండ్ పవన్ అయినప్పుడు క్లాప్స్ కొట్టారు, ఇమ్ము వచ్చి ఓడిపోయినప్పుడు క్లాప్స్ కొట్టారు. వీళ్ళకి రోస్టింగ్ చేసినప్పుడు ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు కదా, అది మామూలుగా లేదు. అండ్ ఇంకో విషయం, డిమాండ్ పవన్ అయ్యాక వెంటనే క్లాప్స్ కొట్లు వేసిపోయారు. అదే ముందు బర్నీ గారు రాయట్లేదు అంటే ఇద్దరు నించునిపోయి వీళ్ళిద్దరికి ఏట అవసరం, సంచాలకి చూస్తాడు రాయట్లేదు ఇలాగ యాక్షన్ చేసుకున్నారు అక్కడ వీడియోలో. అంత అవసరం ఏంటి మీకు? ఒక పర్సన్కి ఇది చేయాలని మీరు ఎందుకు అంతలాగా అనుకుంటున్నారు? మీరు గేమ్ అంది ఆడాలనుకుంటే గేమ్ ఆడాలి, మీరేటో నిరూపించుకోవాలి. మీకు మాట్లాడడం అందే గేమ్ కాదు, ఒకరికి గొడవ పెట్టుకోవడం అంది గేమ్ కాదు. సంజనా గారు ఉన్నారంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, అది తప్పైనా రైట్ అని చెప్తారు, వింటారు. ఒక యాక్ట్రెస్, పెద్ద యాక్ట్రెస్ ఎంతో కొంత, ఆవిడైనా కూడా అంత ఉంటే మీరు ఓన్లీ అర్థం వరకే. ఆవిడ ఒక దొంగతనాలు చేస్తుంది, ఒక గేమ్ ఆడుతుంది, ఒక ఫన్నీ వే రన్ చేస్తుంది, ఒక కొడుకు అని చెప్పి ఇమాన్యుయల్తో ఒక మంచి గేమ్. మీరు ఏ విధంగా గేమ్స్ ఆడుతున్నారు? మీరు ఎంతసేపటికి మీ ఇంట్లో డిస్కషన్, ఓనర్స్లో కూడా మీ వల్ల డిస్కషన్స్, ఫుడ్ విషయం కూడా డిస్కషన్సే. దానికి ఎందుకు ఫుడ్ విషయం డిస్కషన్స్ చేస్తారు? డిస్కషన్స్ కాకపోతే ఏది అవుతుంది, దానికి ఏటవుతుంది, ఫుడ్ పోతే ఒక యాపిల్ పోతే ఒక డ్రింక్ పోతుంది, దానికి ఏటైపోద్ది. ఈ రోజు వరకు బిగ్ బాస్ మీకు క్వశ్చన్ చేశాడా? బిగ్ బాస్ క్వశ్చన్ చేసేస్తాడు, మాకు ఏదో రూల్స్ పెట్టాడు, మిమ్మల్ని పాటించకపోతే ఇంట్లో బయట పంపించేస్తాడా? కాదు కదా. ఎందుకు అంత శాడిజం ప్రవర్తిస్తున్నారు? నోరేసుకోదాన్ని పడిపోతున్నాం. మన కెప్టెన్సీ కంటెంటర్లో కూడా అలాగే చేశారు మీరు. మీకు మాత్రం ఈరోజు శ్రీజ అండ్ ప్రియాకి రోస్టింగ్ ఎపిసోడ్ అండి ఇది, ఖచ్చితంగా నేను చెప్తాను. నాగార్జున గారు అయితే హోస్ట్లా కాదు రోస్ట్లా చేశారు వీళ్ళకి ఈరోజు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా ఓనర్స్ టెనెట్స్గా అవుతారు, టెనెట్స్ ఓనర్స్గా అవుతారు. ఇంకా సోమవారం నుంచి గేమ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. అండ్ రేపు ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో మనం చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.